జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. మరోసారి స్లీపర్ బస్సుల మీద చర్చ మొదలైంది. ఈసారి ఇన్సిడెంట్ జరిగింది రాజస్థాన్లో. కర్నూల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ 19 మంది ప్రాణాలని బలి తీసుకున్నటువంటి ఘటన ఇంకా మన మదిలోంచి పోకముందే, మన కళ్ళ ముందు జరిగినటువంటి దృశ్యాలు ఇంకా కనిపిస్తూ ఉన్నప్పుడే మనకి రాజస్థాన్ నుంచి ఇంకొక వార్త అందుతోంది. ఈసారి స్లీపర్ క్లాస్ చెందినటువంటి బస్ ఉత్తరప్రదేశ్ ఫిలిభిత్ నుంచి రాజస్థాన్కి తోడి విలేజ్కి వెళ్తోంది. అక్కడ బట్టీలో పనిచేయడానికి కార్మికులంతా ఉత్తరప్రదేశ్ నుంచి బయలుదేరి వచ్చారు. అందులో దాదాపుగా ఎంతమంది ఉన్నారు అనేది తెలియకపోయినప్పటికీ జరిగినటువంటి యాక్సిడెంట్ వల్ల దగ్ధమైపోయింది. 3 అయితే మరణించినట్టుగా మనకు అందుతున్నటువంటి వార్తని బట్టి తెలుస్తోంది. 5 చాలా క్రిటికల్ కండిషన్లో అక్కడ సవాయ్ మాన్సింగ్ హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఉత్తరప్రదేశ్ నుంచి ఫిలిభిత్ నుంచి కార్మికులతో ఇటుక బట్టీల్లో పనిచేయడానికి వస్తున్నటువంటి కార్మికులతో రాజస్థాన్లోని తోడీకి వెళ్తున్నటువంటి ఈ స్లీపర్ క్లాస్ బస్సులో ఇన్సిడెంట్ అనేది జరిగింది. యాక్చువల్గా దీనికి కూడా బస్ టాప్ మీద విపరీతమైనటువంటి లగేజ్ ఉంది. అక్కడ బైక్స్ ఉన్నాయి, ఆ కార్మికులకు సంబంధించి కిచెన్ సామాగ్రి ఉంది. ఎట్ ద సేమ్ టైం 15 గ్యాస్ సిలిండర్లను కూడా వాళ్ళు క్యారీ చేస్తూ వెళ్తున్నారు. బస్ స్టాప్ మీద హెవీ లోడ్ అనేది ఉండడం వల్ల ఈ కనిపిస్తున్నదంతా కూడా బస్ స్టాప్ మీద ఉందంతా హెవీ లోడ్తో ఉన్నటువంటి సామాగ్రి వెళ్ళింది. దానిపైన 11,000 kV విద్యుత్ వైర్లు టచ్ అవ్వడంతో షార్ట్ సర్క్యూట్ జరిగి ఇమ్మీడియట్గా బస్ దగ్ధమైనటువంటి పరిస్థితి. అందులో ఉన్నటువంటి 15 సిలిండర్లలో ఒక 3 సిలిండర్లు పేలిపోయాయి. ఆ తర్వాత పైన లగేజ్లో తీసుకెళ్తున్నటువంటి బండ్లు కూడా తగలబడ్డాయి. కేవలం దాంతో పాటుగా స్ప్రెడ్ అయినటువంటి మంటలతో 3 సజీవదహనమయ్యారు. మిగతా ప్రయాణికులని విలేజర్లు సేవ్ చేసినటువంటి ఘటన. కరెక్ట్గా 20 రోజుల క్రితమే రాజస్థాన్లో కూడా ఇంకొక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అది కూడా స్లీపర్ క్లాస్ బస్సులోనే జరిగింది. అక్కడ 15 మంది చనిపోయినటువంటి పరిస్థితి. జైసల్మేర్ నుంచి జోధ్పూర్ వెళ్తున్నటువంటి బస్సులో ఎర్లీ అవర్లో జరిగినటువంటి ఆ దుర్ఘటనలో 15 మంది మరణించారు. కరెక్ట్గా 20 రోజుల వ్యవధిలోనే అదే రాజస్థాన్లో ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది. ఈ రెండిటి మధ్యలో కర్నూల్లో కూడా దుర్ఘటన జరిగింది. 19 మంది చనిపోయారు. మొత్తంగా 20 రోజుల వ్యవధిలోనే 3 బస్ ప్రమాదాలు. ఆ 3 బస్ ప్రమాదాలు కూడా స్లీపర్ క్లాస్కి చెందినటువంటి ప్రైవేటు వాహనాల్లోనే జరగడం అనేది గమనించాల్సినటువంటి అంశం. అందులోనూ హెవీ వెయిట్ ఉన్నటువంటి సామాగ్రిని తీసుకువెళ్తూ ఉన్నారు. కేవలం ప్యాసింజర్లుగా తీసుకెళ్లడమే కాదు, కార్గో వాహనాలుగా కూడా బస్సులను ఉపయోగించడం వల్ల ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతున్నాయి. యాక్చువల్గా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఈ మధ్య కాలంలోనే ఎందుకు జరుగుతున్నాయి? స్లీపర్ క్లాస్ బస్సులని చాలా దేశాలు బ్యాన్ చేశాయి. ఎందుకంటే అక్కడ జరుగుతున్నటువంటి ప్రమాదాలని దృష్టిలో పెట్టుకొని. యాక్చువల్గా ఇండియా, పాకిస్తాన్, లావోస్, థాయిలాండ్, కంబోడియా ఈ 5 దేశాల్లో మాత్రమే ఇప్పటికీ విపరీతమైనటువంటి బస్సులని ప్రపంచవ్యాప్తంగా స్లీపర్ క్లాసులుగా ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఓవరాల్గా మన దగ్గర ఇప్పటిదాకా బస్సు ప్రమాదాలకి సంబంధించి 46 మంది 10 రోజుల్లోనే చనిపోయారు. అందులో ఇప్పుడు 3 కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా స్లీపర్ క్లాస్ బస్సులనే. వాటన్నిటిని బ్యాన్ చేయాలి అనేటువంటి వాదన వినిపిస్తోంది. రిచ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, మోస్ట్ అడ్వాన్స్డ్ కంట్రీస్గా చెప్తున్న దాంట్లో ఈ బస్సు ప్రమాదాలు జరిగాయి కాబట్టి వాటిని బ్యాన్ చేశారు. యాక్చువల్గా మన భారతదేశానికి సంబంధించి చూస్తే స్లీపర్ క్లాసుల్లో జరిగినటువంటి ప్రమాద వివరాలని ఒకసారి చూద్దాము. 3 జూన్ 2022లో కర్ణాటక కల్బుర్గిలో జరిగినటువంటి బస్సు ప్రమాదంలో 7 చనిపోయారు. 8 అక్టోబర్ 2022లో జరిగినటువంటి నాసిక్ మహారాష్ట్రలో జరిగినటువంటి ప్రమాదం, దీంట్లో 12 మంది సజీవ దహనమయ్యారు. 1 జూలై 2023లో జరిగినటువంటి ప్రమాదం ముంబై నుంచి నాగ్పూర్ ఎక్స్ప్రెస్ వే మీద జరిగినటువంటి ఈ ప్రమాదంలో 26 మంది మరణించారు. ఇక నవంబర్ 2023లో జైపూర్ నుంచి ఢిల్లీకి వెళ్తున్నటువంటి బస్ అగ్ని ప్రమాదానికి గురైంది. అందులో 2 చనిపోతే 12 మంది ఇంజ్యూర్ అయిపోయారు. ఇక 19 అక్టోబర్ 2024లో ధోల్పూర్ రాజస్థాన్లో జరిగింది ఈ ఇన్సిడెంట్. 12 మంది చనిపోయారు. అది రాత్రిపూట 11 గంటలకు జరిగినటువంటి సంఘటన. ఇవన్నీ ఇప్పటిదాకా నేను చెప్పినవన్నీ కూడా స్లీపర్ క్లాస్ బస్సుల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్. 15th మే 2025న
బగుసరాయ్ నుంచి ఢిల్లీకి వెళ్తున్నటువంటి బస్సులో కూడా ఇలాంటి ఇన్సిడెంటే జరిగింది. 5 చనిపోయారు, 2 గాయపడ్డారు. 14 అక్టోబర్ 2024లో జైసల్మేర్ నుంచి జోధ్పూర్ వెళ్తున్నటువంటి బస్సులో కూడా 20 మంది సజీవ దహనమయ్యారు. ఇక వెరీ లేటెస్ట్గా 24 అక్టోబర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్లో 19 మంది చనిపోయినటువంటి ఘటన. బస్సు ప్రమాదాలు, అందులోనూ పర్టికులర్గా స్లీపర్ క్లాస్కి సంబంధించి జరుగుతున్నటువంటి ఈ ప్రమాదాల మీద విపరీతమైనటువంటి చర్చ అయితే కొనసాగుతోంది. వాటిని బ్యాన్ చేయాలి అనేటువంటి వాదన కూడా వినిపిస్తోంది. అందులోనూ యూజువల్గా బస్సుకు సంబంధించి ఒక మ్యానుఫ్యాక్చరింగ్, దాని మోడిఫికేషన్స్కి సంబంధించి దాన్ని కంప్లీట్గా చేంజ్ అనేది చేస్తున్నారు. 2+1 అనే సిస్టంలో ఉంటుంది. అందులోనూ కూడా కొన్నిసార్లు అది డబుల్ డెక్కర్ బస్సుల్లాగా కూడా తయారు చేయడంతో వాటి మధ్యలో ఉండేటువంటి విడ్త్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఒక ప్యాసేజ్ అనేది ఉంటుంది, అది కేవలం ఒక సింగిల్ పర్సన్ నడిచేట్టుగానే మాత్రమే ఉంటుంది. దీంతో పాటుగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఎలక్ట్రిసిటీ కావచ్చు, వైరింగ్ కావచ్చు, ఛార్జింగ్ పాయింట్లు కావచ్చు, వాళ్ళ ఏసీ బ్లాకులు కావచ్చు, ఇండివిజువల్గా ఏ క్యాబిన్కి ఉండేలా సౌండ్ సిస్టమ్, వీడియో సిస్టమ్, వీటన్నిటితో కూడా హై వోల్టేజ్ అనేది ఉంటుంది. అందులో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడవచ్చు, లేకపోతే ఒక్కోసారి అది బ్లాస్ట్ అయ్యే ప్రమాదం ఉంది. అందులోనూ కార్గో వాహనాలలాగా కూడా బస్సులని కేవలం ప్రయాణికుల కోసమే కాదు, సరుకు రవాణా కోసం ఉపయోగించడం అనేది కూడా ఎక్కువ ప్రమాదానికి కారణమవుతోంది. అందువల్లే వీటిని బ్యాన్ చేశారు. చైనా కూడా ఈ బస్సు ప్రమాదం అనేది జరిగింది కాబట్టి చైనాలో కూడా బ్యాన్ ఉంది. కేవలం భారత్, పాకిస్తాన్, థాయిలాండ్, లావోస్, కాంబోడియా, ఈ 5 దేశాల్లో మాత్రమే ఇప్పటికీ ఇది కొనసాగుతూ వస్తున్నటువంటి పరిస్థితులు అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు మనం స్లీపర్ బస్సులకి సంబంధించి యాక్చువల్గా ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి? 1930లో యుఎస్లోనే స్టార్ట్ అయింది. అందులోనూ కూడా ప్రైవేట్గా ఏదైతే మ్యూజికల్ కన్సర్ట్స్ కోసం, మ్యూజికల్ బ్యాండ్స్ కోసం ఉపయోగించుకోవడానిలో భాగంగా టీమ్స్ కోసం అని కేవలం అది ప్రైవేట్గా, పర్సనల్గా వాళ్ళంతటా వాళ్ళు ఒక మ్యూజిక్ టీమ్స్ యూస్ చేసుకోవడానికి 1930స్లో దాన్ని యూస్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత గ్రాడ్యువల్గా జనరల్ క్లాస్కి, అంటే మాస్ పబ్లిక్ కోసం కూడా, ట్రాన్స్పోర్టేషన్ కూడా యూస్ చేయడం అనేది స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇంగ్లాండ్ 2000 సంవత్సరంలో 2000 సంవత్సరం ప్రారంభంలోనే వీటిని అనేది బ్యాన్ చేసింది. జర్మనీ 2006లో వీటిని బ్యాన్ చేసింది. ఇక యూరోపియన్ యూనియన్ కూడా ఆ బాట పట్టింది, వాటన్నిటిని బ్యాన్ చేసింది. చైనాలో 2012లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం, ఇదే స్లీపర్ క్లాస్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంతో 36 మంది చనిపోయారు. దాంతో అప్పటికప్పుడు రిజిస్ట్రేషన్స్ని ఆపు చేసేసింది చైనా. ఆ తర్వాత 6 ఏళ్లలో కంప్లీట్గా చైనాలో స్లీపర్ క్లాసులు అనేవి లేకుండా బ్యాన్ చేసింది. ఆల్మోస్ట్ 40 దేశాల్లో కూడా, ఇంక్లూడింగ్ యుఎస్, ఆస్ట్రేలియా, జపాన్ అండ్ కెనడా, ఇలాంటి కంట్రీస్లో అయితే కంప్లీట్గా బ్యాన్ చేశారు. ఒకవేళ ఎవరైనా ఇండివిజువల్గా తమ మ్యూజిక్ టీమ్స్ కోసమో లేకుంటే ఒక ట్రూప్స్ కోసమో అయితే వాళ్ళంతటి వాళ్ళు మెయింటైన్ చేసుకునేలా మాత్రమే పర్మిషన్స్ ఉన్నాయి. బట్ భారతదేశానికి సంబంధించి చూస్తే 2.3 మిలియన్ బస్సులు అనేవి ఉన్నాయి. అంటే మనం అర్థం చేసుకోవచ్చు అందులో ఎంతవరకు స్లీపర్ క్లాసులు అనేవి ఉన్నాయి. 2.3 మిలియన్ బస్సుల్లో 2 మిలియన్ బస్సులు అనేవి ప్రైవేట్ బస్సులు ఉన్నాయి. అందులో 2 లక్షల బస్సులు స్లీపర్ క్లాస్ బస్సులుగా ఉన్నాయి. ఇందులో మెజారిటీ ప్రైవేట్ ట్రావెల్స్ దగ్గర నుంచే ఉన్నాయి. అందులోనూ మన దగ్గర వీటి యూసేజ్ కూడా విపరీతంగా పెరిగింది. అందులోనూ లాంగ్ రన్ అనేది ఆల్మోస్ట్ ఒక 500-600 నుంచి 1000 కిలోమీటర్ల వరకు జర్నీ కోసం రాత్రిపూట ప్రయాణించవచ్చు అనే ఉద్దేశంతో వీటిని తయారు చేసి వాడుతూ ఉన్నప్పటికీ కూడా మోడిఫికేషన్స్ అనేవి చాలా వరకు చేసుకున్నారు. అందులోనూ ఉన్నటువంటి సీట్ల స్థానంలో బర్తులను ఏర్పాటు చేశారు కాబట్టి ఆ హైయెస్ట్ కెపాసిటీ, మ్యాక్సిమం కెపాసిటీ ఉండేలా వాటిని మెజర్మెంట్స్ను కూడా మార్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎట్ ద సేమ్ టైం చాలా తేలిగ్గా ఉండాలి. అంత హెవీ బరువు అయితే ఫాస్ట్గా వెళ్ళలేవు కాబట్టి మెటల్తో కాకుండా అల్యూమినియంతో బాడీని బిల్డ్ చేయడం వల్ల కూడా ఫాస్ట్గా వెళ్తుంది అనుకున్నప్పటికీ అది ఈజీగా ఫైర్ని క్యాచ్ చేస్తుంది కాబట్టి ఇన్సిడెంట్స్ అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి. అందులో ఫైర్ అలారం ఫెసిలిటీ ఉండాలి. ఎట్ ద సేమ్ టైం ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ప్రాపర్గా ఓపెన్ అయ్యేలా వాటిని ఆపరేట్ చేసే ఎలాంటి సిస్టమ్స్ ఉండాలి. ఎట్ ద సేమ్ టైం ఒకవేళ ఎమర్జెన్సీ కనుక జరిగితే వాటిని అద్దాల్ని పగలగొట్టేట్లాగా సుత్తి హ్యామర్స్ అనేవి కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అవన్నీ ఏమీ మెయింటైన్ చేయకుండానే జరుగుతున్నటువంటి ఈ పరిస్థితిలో వీటిని మాత్రం బ్యాన్ చెయ్యాలి అనేటువంటి మాట విపరీతంగా ఈ మధ్య కాలంలో పెరుగుతోంది. అందులోనూ ప్రధానంగా భారతదేశానికి సంబంధించి చూస్తే లాంగ్ జర్నీస్ చేయాల్సిన వాళ్ళంతా ఎక్కువగా చాలా కూల్గా, కంఫర్టబుల్గా ఉంటుంది. లాస్ట్ మినిట్ జర్నీలు అనేవి ఉంటాయి కాబట్టి ట్రైన్ కంటే కూడా ఎక్కువగా బస్సుల్ని యూస్ చేసుకోవడం, బస్సుల్ని ప్రిఫర్ చేయడం వల్ల ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. సో ఇప్పటికైతే రాజస్థాన్లో జరిగినటువంటి ఈ ప్రమాదంతో 3 మరణించారు, 5 క్రిటికల్గా ఉన్నారు అనేటువంటి వార్తని
రాజస్థాన్ ప్రభుత్వం అయితే అఫీషియల్గా డిక్లేర్ చేసింది. సో 20 రోజుల వ్యవధిలోనే 3 ప్రమాదాలు, 20+19+3 ఇంతమంది చనిపోతున్నారు. రెస్పాన్స్ అనేది ఇప్పటికీ ప్రభుత్వాలు తీసుకునే చర్యలు అనేవి ఒక శిక్షలు అనేవి ఉండాలి, కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి, అవగాహన కూడా కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్ ద సేమ్ టైం బోర్డర్ చెక్ పోస్టులను కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. రాజస్థాన్లో 20 డేస్ బ్యాక్ జరిగినటువంటి జైసల్మేర్ నుంచి జోధ్పూర్కు వెళ్తున్నటువంటి బస్సులో అగ్ని ప్రమాదంతో 20 మంది మరణించిన తర్వాత అక్కడ టోల్ గేట్ల దగ్గర చెక్ పోస్టులని, పాయింట్లని ఎక్కువగా పెంచారు. బట్ ఇది జరిగింది తోడికి వెళ్తున్నటువంటి ఒక విలేజ్ ప్రాంతంలో జరిగింది. ఇన్సిడెంట్లో అక్కడ స్థానికులు ఎక్కువ మందిని రెస్క్యూ చేయగలిగారు. అది డే టైం కాబట్టి. మన దగ్గర నైట్ టైమ్స్లో ఎక్కువగా రన్ అవుతూ ఉన్నాయి. అప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయో వెరీ రీసెంట్గా జరిగినటువంటి కర్నూల్ ఇన్సిడెంట్ అయితే చెప్తోంది. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండాలి అంటే కంప్లీట్గా స్లీపర్ క్లాస్ బస్సులని బ్యాన్ చేసేయాలి అనేటువంటి డిమాండ్ వినిపిస్తోంది. మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియచేయండి.